నా సహచర ఈ గ్రామ పెద్దలు కానీ నా సహచర కాంగ్రెస్ నాయకులు ముఖ్యులు మిత్రులు అందరికీ కూడా నమస్కరిస్తూ రాయిపాడ్ తండా గ్రామస్తులందరికీ నమస్కరిస్తూ మరి ఇప్పుడే మాకు సన్న బియ్యం భోజనం పెట్టిన మా శంకర్ నాయక్ మరి సత్యమ్మ కాంతి శంకర్ నాయక్ కాంతి వాళ్ళు ఆల్మగలు మాకు సన్న బియ్యం వండి వాళ్ళతో పాటు భోజనం చేయడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. నిన్న భువనగిరిలో టౌన్లో జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఒక ఎస్సీ కాలనీలో తిన్నాం. ఈరోజు మా లంబాడి సోదరులు నాయక్ సోదరులు వాళ్ళ దగ్గర ఇక్కడ రాయిపాడ్ తండా ఈ ప్రాంతం అంతా నాయకులే ఉంటుంది, చుట్టుముట్టు గ్రామాలన్నీ కూడా. సో ఇక్కడ వచ్చి శంకర్ నాయక్ కాంతి వాళ్ళ ఇంట్లో భోజనం చేయడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. వాళ్ళు ఆప్యాయంగా మాకు భోజనం పెట్టిండ్రు, వాళ్ళ సంతోషాన్ని వెలిపుచ్చిండ్రు. మొన్నటి దాకా దొడ్డు బియ్యం తినలేక అవస్థపడ్డామని అమ్ముకునేదని అప్పుడప్పుడు పైసలు ఉంటే అమ్ముకుని మళ్ళీ అదనం పైసలు కలిసి సన్న బియ్యం కొనుక్కునేది, లేకపోతే అదే దొడ్డు బియ్యం తినేది, పిల్లలు వీటి అంతా ఇబ్బంది పడ్డామని చెప్పి ఈరోజు వాళ్ళ సంతోషాన్ని వెలిపుచ్చింది. ఈరోజు ఎక్కడ చూసినా మా భువనగిరి నియోజకవర్గంలో అంతటా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ సన్న బియ్యం కార్యక్రమం ఏదైతే సన్న బువ్వ తింటున్నారో పేదవాళ్ళు, ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ధనికుడు ఏదైతే అన్నం తింటుండో పేదోడు కూడా అదే తినాలి, సమానత్వం అనేది మనం ఆడనే చూపెడదామనేది మరి ఆ కార్యక్రమం మొదలుపెట్టడం. దేశంలో ఎక్కడ ఎవరు చేయనట్టుగా మన రాష్ట్రంలో అప్పుల రాష్ట్రంగా మిగిల్చిపోయిన అంత ముందున్న 10 ఏళ్ల ప్రభుత్వం మరి దివాలా తీసినప్పటికీ కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్న నిధులల్లో అవన్నీ కూడా ఉన్న సిస్టాన్ని మళ్ళా అంతా కూడా సెట్ చేసుకుంటూ అనేక కార్యక్రమాలు చేస్తున్న సందర్భంగా ఒక బస్సు మహిళలకు మహాలక్ష్మి కింద బస్సు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం కావచ్చు, గ్యాస్ సిలిండర్ 500కి ఇచ్చే కార్యక్రమం కావచ్చు, ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలకి ఇచ్చే కార్యక్రమం కావచ్చు. మరి ఇట్లా అనేక కార్యక్రమాలు చేస్తూ రైతు రుణమాఫీ 2 లక్షలు ఎక్కడ ఏ రాష్ట్రంలో చేయలేదు. అట్లాంటి కార్యక్రమాలు చేస్తూ మెస్ ఛార్జీలు 40% అడగకుంటేనే మేనిఫెస్టోలో పెట్టలే, అడగకుంటేనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హాస్టల్స్లలో గురుకులాలలో 40% మెస్ ఛార్జీలు పెంచి పేదవాళ్లకు చదువుకునే హాస్టల్స్లలో మరి వాళ్ళకి మటన్ కూడా వారానికి 2 సార్లు మటన్ 2 సార్లు చికెన్ కానీ ఇట్లాంటి ఆహారం పెడుతూ మెస్ ఛార్జీలు పెంచి మంచి పౌష్టికాహారం పేదవాళ్ళకు పెట్టి శరీర దారుఢ్యం కూడా కలిగి ఉండాలి, చదువుకోవాలి బాగా, అట్లా ఇంటగ్రేటెడ్ స్కూల్స్ కూడా చేయాలని ఇట్లాంటివి అన్నీ కూడా చేస్తూ ఈరోజు ఈ నెలల ఎన్ని కార్యక్రమాలు మొదలైనాయి అంటే అవన్నీ చేస్తూ వస్తుంటే ఈరోజు సన్నబియ్యం కార్యక్రమం మొదలైంది. అట్లనే కొత్త రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం ఈ నెలలో మొదలు కాబోతుంది. రాజీవ్ ఆరోగ్యశ్రీ మొదలు పెడుతున్నారు, అప్లికేషన్ తీసుకుంటున్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ కూడా యువతకు మరి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటం కాకుండా కొంత ఎంప్లాయ్మెంట్ కూడా వాళ్ళు వృద్ధిలోకి వస్తే ఇంత ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా చేయగలుగుతారు. 1 లక్ష నుంచి 5 లక్షల రూపాయల వరకు రుణం ఇస్తూ వాళ్ళ 60, 70, 80% సబ్సిడీ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తూ 6,000 కోట్లతోటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తారంటే అది గొప్ప కార్యక్రమం. ఇది రాజీవ్ యువ వికాసం. అట్లనే మరి ఈ సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం, కొత్త రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం. సో రైతు భరోసా కూడా పక్క ఇక్కడ పడుతుంది. ఇక్కడనే ఈ మా శంకర్ని అడిగినాం ఎన్ని ఎకరాల భూమి ఉందంటే 3 ఎకరాలు. రైతు భరోసా పడ్డది కదా, పడ్డది. సో ఈ విధంగా అంటే ఉన్న పరిస్థితులలో అన్ని చక్కదిద్దుకుంటూ అన్ని గొప్ప కార్యక్రమాలు చేసేది ఈ రాష్ట్రంలో జరుగుతుంది. నిజంగా ఈ సన్నబియ్యం కార్యక్రమంలో ముఖ్యంగా ఇంతకుముందు చెప్పిన అనేక కార్యక్రమాలు ఒకెత్త అయితే ఈ సన్నబియ్యం కార్యక్రమం మాత్రము చాలా గొప్పగా ప్రజలలో పోతుంది. ఇది నేను అనుకుంటా అన్ని కార్యక్రమాలలో గొప్పగా పోతున్నదంటే ఈ సన్నబియ్యం కార్యక్రమం. ఇది చేసిన మరి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అట్లనే సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా మేము మా నియోజకవర్గం పక్షాన ఈ ప్రాంత ప్రజల పక్షాన చేతులెత్తి నమస్కరిస్తున్నాం, ధన్యవాదాలు చెప్తున్నాం. సో చాలా సంతోషం. అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి ఈ ప్రాంతంలో. ఈ తండాలలో అయితే చుట్టుముట్టు రోడ్లు అవుతున్నాయి, కాలువలు అవుతున్నాయి. సో ఏడా లోపం లేకుండా అన్ని అయితే అంతా మంచిగా జరుగుతుందనే భావన అయితే ప్రజల్లో ఉంది. చాలా సంతోషం. థ్యాంక్ యూ.